స్టూడెంట్స్ ఈరోజు ఇంకొక చాలా ఇంపార్టెంట్ అయినటువంటి 8 మార్క్స్ క్వశ్చన్ గురించి చెప్పబోతున్నాను. సో ఈ కాన్సెప్ట్ వచ్చేసి మీకు బీటెక్ ఫస్ట్ ఇయర్లో కూడా వస్తుంది. సో అదేంటంటే పొటెన్షియోమీటర్. ఏంటి పొటెన్షియోమీటర్? సో పొటెన్షియోమీటర్ గురించి చెప్పబోతున్నాను. వాట్ ఈజ్ పొటెన్షియోమీటర్? అసలు పొటెన్షియోమీటర్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో పొటెన్షియోమీటర్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో వాట్ ఈజ్ పొటెన్షియోమీటర్? చూడండి, పొటెన్షియోమీటర్ కన్సిస్ట్ ఆఫ్ వెరీ లాంగ్ వైర్ ఆఫ్ యూనిఫామ్ క్రాస్ సెక్షన్ ఏరియా whose ends are connected to a battery through a key and rheostat. సో మీటర్ బ్రిడ్జ్లో అయితే 1 మీటర్ లాంగే వైర్ ఉన్నింది, కానీ పొటెన్షియోమీటర్లో అయితే వెరీ లాంగ్. సో ఇలా ఉందనుకోండి, చాలా పొడవు. మీకు నేను చూసిన పొటెన్షియోమీటర్ 10 మీటర్స్ లాంగ్ వైర్. సో అది 10 మీటర్స్ లాంగ్ వైర్ ఉంటుంది. నేను మీకు పొటెన్షియోమీటర్ని రేపు చూపిస్తాను, అంటే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. 10 మీటర్స్ లాంగ్ వైర్ whose ends are connected to the battery through a key and rheostat. దీన్ని మనము ఈ లాంగ్ వైరు దేనికి కనెక్ట్ అయి ఉంటుందంటే ఒక బ్యాటరీకి కనెక్ట్ అయి ఉంటుంది. దేని ద్వారా? ఒక కీ ద్వారా, అలాగే ఒక రియోస్టాట్ ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది. దేనికి? బ్యాటరీకి ఈ విధంగా కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఇది కీ. ఈ కీ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే స్విచ్ లాగా అనమాట. స్విచ్ తోటి మనం లైట్ ఆఫ్ చేయొచ్చు, ఆన్ చేయొచ్చు. అదేవిధంగా కీ తోటి మనం సర్క్యూట్ని క్లోజ్ చేయొచ్చు, అలాగే ఓపెన్లో ఉంచవచ్చు. ఇదేంటిది? రియోస్టాట్ అని అన్నాను. రియోస్టాట్ అనేది ఏంటి అంటే నథింగ్ బట్ వేరియబుల్ రెసిస్టర్. అంటే మనకు రెసిస్టెన్స్ యొక్క వాల్యూ మార్చవచ్చు. దాన్ని స్మాల్ అడ్జస్ట్మెంట్ చేసి మనము రెసిస్టెన్స్ యొక్క వాల్యూని మార్చవచ్చు అన్నమాట. అది ఎలా మారుస్తాం అనేది మీకు ప్రాక్టికల్గా తెలుస్తుంది. జస్ట్ ఒక స్మాల్ స్లైడింగ్ చేస్తూ ఉంటే ఒక సిలిండ్రికల్ ఆబ్జెక్ట్ ఉంటుంది, దాని మీద ఒక స్లైడర్ ఉంటుంది. ఆ స్లైడర్ని మనము ముందుకి వెనక్కి అంటూ ఉంటే రెసిస్టెన్స్ అనేది మారుతూ ఉంటుంది అనమాట. సో ఇంకా మనకేముంది? బ్యాటరీకి కనెక్ట్ అయి ఉంది. సో ఆ పాజిటివ్ టర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ అండ్ నెగిటివ్ టర్మినల్ ఆఫ్ ద బ్యాటరీకి కనెక్ట్ అయింది. సో ఇది జస్ట్ ప్రాబ్లం విత్ ది సిగ్నల్. సో ఇట్లా మనకు బ్యాటరీకి కనెక్ట్ అయింది. ఓకే. సో దీన్నంతా ఏమంటామంటే ప్రైమరీ సర్క్యూట్ అని అంటాం. పొటెన్షియోమీటర్ యొక్క ప్రైమరీ సర్క్యూట్ అని అంటాం. సో ఇక్కడ చూసారంటే ఈ రియోస్టాట్ యొక్క రెసిస్టెన్స్ వచ్చేసి ఆర్ఎస్ అని అనుకుందాం. ఓకే. సో లెట్ ఆర్ఎస్ ఈజ్ ద రెసిస్టెన్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ కాబట్టి ఆర్ఎస్ అని అంటున్నాను. సో రియోస్టాట్ యొక్క రెసిస్టెన్స్ ఆర్ఎస్ అని అనుకుందాం. ఆర్ఎస్ అని ఎందుకు చూపించానంటే రెసిస్టెన్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ కాబట్టి. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద బ్యాటరీ వచ్చేసి స్మాల్ ఆర్ అనుకుందాం, అలాగే ఈఎంఎఫ్ ఆఫ్ ద బ్యాటరీ ఈ అనుకుందాం. టోటల్ లెంగ్త్ ఆఫ్ ద వైర్ క్యాపిటల్ ఎల్ అనుకుందాం, అలాగే టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద వైర్ క్యాపిటల్ ఆర్ అని అనుకుందాం. సో టోటల్ లెంగ్త్ ఆఫ్ ద వైర్ ఎల్ అనుకుందాం, టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద పొటెన్షియోమీటర్ వైర్ క్యాపిటల్ ఆర్ అనుకుందాం. సో ఏంటిది? ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ సే మనకు ఏ అనేది తీసుకుందాం అనుకుంటే, ఏ నుంచి ఈ పాయింట్ బి అని అనుకోండి. ఇది వెరీ లాంగ్ వైర్, అంటే జనరల్గా మినిమం 5 మీటర్స్ ఉంటుంది. సో చాలా పెద్దది కూడా ఉండొచ్చు. సో నేను యూజ్ చేసిన పొటెన్షియోమీటర్ యొక్క వైర్ వచ్చేసి 10 మీటర్స్, 10 మీటర్లు. ఓకే. ఈ ఏబీ లెంగ్త్ ఆఫ్ పొటెన్షియోమీటర్ వైర్ యొక్క లెంగ్త్ వచ్చేసి క్యాపిటల్ ఎల్ అనుకుందాం, అలాగే రెసిస్టెన్స్ వచ్చేసి క్యాపిటల్ ఆర్ అని అనుకుందాం. ఓకే. సో ఈ ఏబీ వైర్కి సిరీస్లో కనెక్ట్ చేసిన రెసిస్టెన్స్ యొక్క వాల్యూ ఆర్ఎస్ అనుకుందాం. సో దీనికి సిరీస్లో కనెక్ట్ చేసిన బ్యాటరీ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ వచ్చేసి స్మాల్ ఆర్ అనుకుందాం, అలాగే ఈఎంఎఫ్ ఆఫ్ ద బ్యాటరీ స్మాల్ ఈ అని అనుకుందాం. ఓకే. దెన్ మనకు ఇక్కడ ఈ బ్యాటరీ ఆన్ చేసినప్పుడు ఇందులో ఐ కరెంట్ ఫ్లో అవుతుంది అనుకుందాం. సో ఈ ఐ కరెంట్కి ఈక్వేషన్ రాసామనుకోండి. కరెంట్ జనరల్గా మనకు ఓమ్స్లో ఏంటి? V = IR. దాని నుంచి కరెంట్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? V/R అని రాయొచ్చు. సో ఇక్కడ I = ఏంటి అంటే ఈఎంఎఫ్ ఆఫ్ ద బ్యాటరీ E డివైడెడ్ బై R అంటే రెసిస్టెన్స్. టోటల్ రెసిస్టెన్స్ ఎంత అంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఆఫ్ ద వైర్ క్యాపిటల్ ఆర్ ప్లస్ సిరీస్ రెసిస్టెన్స్ RS ప్లస్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద బ్యాటరీ స్మాల్ ఆర్. ఇక్కడ ఈ ఈఎంఎఫ్ ఆఫ్ ద బ్యాటరీ అనేది కాన్స్టెంట్. క్యాపిటల్ ఆర్ అనేది రెసిస్టెన్స్ ఆఫ్ ది పొటెన్షియోమీటర్ వైర్. ఇది కూడా ఎప్పుడు కాన్స్టెంటే.
సిరీస్ రెసిస్టెన్స్ ఒక్కసారి మనము అడ్జస్ట్ చేసి మనకు కావాల్సినంత కరెంట్ ఫ్లో చేయించుకున్నాక దాన్ని మనం పొటెన్షియోమీటర్ ఎక్స్పెరిమెంట్ చేసినంతసేపు రియోస్టాట్ని మనము డిస్టర్బ్ చేయకూడదు. కాబట్టి ఆర్ఎస్ వాల్యూ కూడా కాన్స్టెంటే. బ్యాటరీ కూడా మనం తీసుకున్నది సేమ్ బ్యాటరీ తీసుకుంటాం కాబట్టి త్రూ అవుట్ ద ఎక్స్పెరిమెంట్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద బ్యాటరీ స్మాల్ ఆర్ వాల్యూ కూడా కాన్స్టెంటే. సో న్యూమరేటర్లో ఉండేది కాన్స్టెంట్ వాల్యూ, డినామినేటర్లో ఉండేది ఒకసారి సర్క్యూట్ తోటి ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేశాక ఏమి ఒకసారి అడ్జస్ట్మెంట్స్ అన్నీ పూర్తయిన తర్వాత దాన్ని ఏం కదిలించాం కాబట్టి త్రూ అవుట్ ద ఎక్స్పెరిమెంట్ డినామినేటర్ కూడా కాన్స్టెంటే. సో ఓవరాల్గా మనకు ఈ పొటెన్షియోమీటర్లో మనకేమవుతుందంటే కరెంట్ ఈజ్ కాన్స్టెంట్ అని అంటాం. ఎందుకంటే న్యూమరేటర్ కాన్స్టెంట్ అలాగే డినామినేటర్ కాన్స్టెంట్ కాబట్టి కరెంట్ ఈజ్ కాన్స్టెంట్. సో దిస్ సర్క్యూట్ ఇన్ విచ్ ది కరెంట్ పాసింగ్ త్రూ సర్క్యూట్ పార్ట్ ఆఫ్ ది పొటెన్షియోమీటర్ సర్క్యూట్ ఇన్ విచ్ ది కరెంట్ పాసింగ్ త్రూ కరెంట్ ఈజ్ కాన్స్టెంట్ ఈజ్ కాల్డ్ ఏమంటాం అంటే ప్రైమరీ సర్క్యూట్ అని అంటాం. పొటెన్షియోమీటర్లో ఏ పార్ట్ ఆఫ్ ద సర్క్యూట్లో అయితే కరెంట్ వాల్యూ అనేది కాన్స్టెంట్గా ఉంటుందో దాన్నే మనం ఏమంటాం అంటే ప్రైమరీ సర్క్యూట్ అని అంటాం అన్నమాట. ఇప్పుడు ఈ పొటెన్షియోమీటర్ తీసుకున్నాం కదా, ఇందులో మనకు కొంత పార్ట్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ సి అనేది తీసుకున్నాం అనుకోండి. సో పాయింట్ సి, ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఏసీ లెంగ్త్ ఆఫ్ ద వైర్ ఎంత, అనేది తీసుకున్నాం అనుకో. సో ఐఎమ్ గోయింగ్ టు క్యాల్కులేట్ ది పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఏసీ లెంగ్త్ ఆఫ్ ద వైర్ యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ని కనుక్కోబోతున్నాను. అంటే ఆ ఏసీ యొక్క లెంగ్త్ వచ్చేసి సపోజ్ లెంగ్త్ ఆఫ్ ది వైర్ ఏసీ వచ్చేసి స్మాల్ ఎల్ అనుకున్నాం అనుకోండి. సో పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ది స్మాల్ ఎల్ లెంగ్త్ ఆఫ్ ద వైర్ ఎంత, పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ది స్మాల్ ఎల్ లెంగ్త్ ఆఫ్ ద వైర్, పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఎల్ లెంగ్త్ ఆఫ్ ద వైర్ ఎంత అనేది చూస్తే జనరల్గా పొటెన్షియల్ డిఫరెన్స్ ఫార్ములా ఏంటి, కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్, కరెంట్ ఐ ఇంటూ రెసిస్టెన్స్ ఆఫ్ ది ఎల్ లెంగ్త్ ఆఫ్ ద వైర్. ఐ అనేది ఆల్రెడీ మనకు కాన్స్టెంట్ అని చెప్పి తెలుసు. సో సరే చూడండి, పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఎల్ లెంగ్త్ ఆఫ్ ద వైర్ ఐ రెసిస్టెన్స్ ఫార్ములా ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై క్యాపిటల్ ఏ. సో ఇదేంటిది పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ది ఎల్ లెంగ్త్ ఆఫ్ ద వైర్, వి అక్రాస్ ఎల్ ఈక్వల్ టు ఐ రో ఎల్ బై ఏ. సో ఇక్కడ ఒకసారి గమనించారంటే ప్రైమరీ సర్క్యూట్లో కరెంట్ పాసింగ్ త్రూ ది వైర్ వచ్చేసి సేమ్ అని చెప్పాను. సో ఐ అనేది కాన్స్టెంట్, రో అనేది స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అది కాన్స్టెంట్. తర్వాత పొటెన్షియోమీటర్ వైర్ కూడా యూనిఫామ్ క్రాస్ సెక్షన్ ఏరియా తోటి ఉంటుంది అని చెప్పాను. సో అది కాన్స్టెంట్. సో పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఫైనల్గా నేను దీని నుంచి ఏం రాయొచ్చు అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ది ఎల్ లెంగ్త్ ఆఫ్ ద వైర్, పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ది ఎల్ లెంగ్త్ ఆఫ్ ద వైర్ ఈజ్ ఈక్వల్ టు ఐ రో బై ఏ, ఇదంతా కాన్స్టెంట్, ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ ఇంటూ ఎల్ అని రాయొచ్చు. దీని నుంచి మనం పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద ఎల్ లెంగ్త్ ఆఫ్ ద వైర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంగ్త్ ఆఫ్ ది వైర్ అని చెప్పచ్చు. సో బాగా జాగ్రత్తగా వినండి, పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ సమ్ పార్ట్ ఆఫ్ ది పొటెన్షియోమీటర్ వైర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంగ్త్ ఆఫ్ దట్ పార్ట్ ఆఫ్ ద వైర్. ఏ పార్ట్ ఆఫ్ ద వైర్కి అక్రాస్ పొటెన్షియల్ డిఫరెన్స్ మనం కావాలనుకుంటున్నామో ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎలా ఉంటుందంట, ఆ పార్ట్ ఆఫ్ ద వైర్ యొక్క లెంగ్త్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుందంట. అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ది గివన్ లెంగ్త్ ఆఫ్ ద వైర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంగ్త్ ఆఫ్ దట్ పార్ట్ ఆఫ్ ద వైర్ అని అంటాం. అదే మ్యాథమెటికల్ ఫార్ములా అయితే ఇలా వి పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఎల్ లెంగ్త్ ఆఫ్ ద వైర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్ అని చూపిస్తున్నాను. దీన్నే మనం ఏమంటాం అంటే ప్రిన్సిపల్ ఆఫ్ ది పొటెన్షియోమీటర్ అని అంటాం. ఏమంటాము, ప్రిన్సిపల్ ఆఫ్ ది పొటెన్షియోమీటర్. దిస్ ఈజ్ కాల్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ ది పొటెన్షియోమీటర్. దీన్నే ప్రిన్సిపల్ ఆఫ్ ది పొటెన్షియోమీటర్ అని అంటాం. ఓకే, సో ఈ పొటెన్షియోమీటర్ ఈ పొటెన్షియోమీటర్ మీద 2 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. రెండిట్లో ఇది కామన్ పార్ట్ అనమాట. సో మీరు అంటే ఒకటి హౌ డూ యూ కంపేర్ ది ఈఎంఎఫ్స్ ఆఫ్ ద గివన్ సెల్స్ అని అడుగుతారు. హౌ డూ యూ డిటర్మైన్ ది ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద గివన్ సెల్ యూజింగ్ పొటెన్షియోమీటర్ అనేది 2 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. వాటిలో ఫస్ట్ పార్ట్ ఇది ఏంటి, సో ఆ రెండిట్లో ఏది అడిగినా కానీ ప్రిన్సిపల్ ఆఫ్ ద పొటెన్షియోమీటర్ గురించి మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఆ ప్రిన్సిపల్ ఆఫ్ ద పొటెన్షియోమీటర్ వచ్చేసి పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఎల్ లెంగ్త్ ఆఫ్ ద వైర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంగ్త్ ఆఫ్ ద వైర్ అనేది ప్రిన్సిపల్ ఆఫ్ ది పొటెన్షియోమీటర్ అవుతుంది. సో అది ఈ ఫస్ట్ పార్ట్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ క్వశ్చన్ వైజ్ చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.